ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఐఎంఏ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటికి దీపం లాంటి వారని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని, ఈ మధ్య కాలంలో మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్ అధికంగా వస్తున్నాయని, మహిళలు సకాలంలో క్యాన్సర్ను గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే క్యాన్సర్ను నివారించవచ్చని, మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోశాఖాధికారి డాక్టర్ నీలిమ, కరీంనగర్ జిల్లా వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ నీలిమ కోశాధికారి, డాక్టర్ మహేష్ సెక్రటరీగా ఈ ఐఎంఏ 2025 to 2026 టైంలో మేము మా బాడీ తరఫున లేడీస్కి ప్రతి ఇంట్లో కూడా ఇళ్ళలే దీపం లాంటిది. సో లేడీ ప్రెసిడెంట్గా నేను వచ్చినందుకు ఆడవాళ్ళకి ఆరోగ్యరీత్యా కొన్ని కమ్యూనిటీ బేసిస్ సర్వీసెస్ చేయాలనుకుంటున్నాం. మేము ఈ మధ్య క్యాన్సర్ బాగా ప్రివలెంట్గా ఉంది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు వస్తున్నాయి. సో వాటిని మనం ఎలా తొందరగా డయాగ్నోస్ చేసి వాటి ట్రీట్మెంట్ ఇప్పించడానికి సొసైటీకి హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం రీత్యా లేడీ డాక్టర్లు కూడా తమ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకుంటుంటారు. సో మేము మా ఆరోగ్యం చూసుకుంటూ, మా కుటుంబాలను చూసుకుంటూ, సొసైటీకి చేసుకుంటూ ఉండాలని ఈ రకంగా సర్వే జన సుఖినో భవంతు అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్, ఐఎంఏ ట్రెజరర్ని ఈరోజు విజయదశమి సందర్భంగా ఐఎంఏ హాల్లో మేము శమి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఐఎంఏ హాల్లో డాక్టర్స్, వైద్యులం అందరము వచ్చి ఇది పూజ అనేది చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరానికి గాను 65 మంది వైద్యులు, వారి కుటుంబాలు అందరూ వచ్చి మన తెలంగాణ ట్రెడిషన్ అయిన జమ్మి ఆకులు బంగారాన్ని పంచుకోవడము, ఒకరికి ఒకరు ఇచ్చుకొని వాళ్ళ ఆశీర్వాదములు తీసుకోవడము జరిగింది. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు బయట ఫుడ్ దొరకదు కాబట్టి మా మేడం గారు అండ్ మా సార్ వాళ్ళ ఇంట్లో అన్ని ప్రసాదాలు చేసి వెజిటేరియన్ తెలంగాణ స్పెషల్ డిషెస్ చేసి అందరము సెలబ్రేట్ చేసుకున్నాము. మేడం చెప్పినట్టు నాకు ఈ ఇయర్లో చాలా ప్రోగ్రామ్స్, మేము కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాము. వాటికి మీ తోడ్పాటు కూడా కావాలని కోరుతున్నాము.